అందరికీ నమస్కారం. నా పేరు KRVS సురేంద్ర. మై క్వాలిఫికేషన్ ఈజ్ MSc BEd. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. అయితే కెమిస్ట్రీతో పాటుగా మ్యాథ్స్ మీద ఫిజిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే ట్యూషన్స్ కూడా చెప్తుంటాను. అయితే MSc మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేశాను, అలాగే MSc కెమిస్ట్రీ కూడా. అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ మనం ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ అనేటువంటి ఛానల్. ఈ ఛానల్లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం. అయితే థంబ్నెయిల్లో చూపించినట్లుగా ఈ వీడియోస్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే అబౌవ్ 70 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోగలరు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అంటే చాలామంది చాలా కాలేజీల్లో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదువుతున్నారు. అందరూ బ్రైటెస్ట్గా ఉండాలని ఏం లేదు. ఎక్కువ మంది యావరేజ్ అండ్ బిలో యావరేజ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీడియోస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా. అయితే కొంతమందికి ట్యూషన్ చెప్పించుకునేంత స్తోమత ఉండకపోవచ్చు, కొంతమందికి ట్యూషన్ చెప్పించుకునే స్తోమత ఉన్న టైం లేకపోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ 8కి కాలేజీకి వెళ్ళి ఈవినింగ్ 8 వరకు అక్కడ కాలేజీలో బయట అవ్వడం వల్ల వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అలాగే కాలేజీలో ఉన్న లెక్చరర్స్ని మాకు ఖచ్చితంగా ఈ సంస్థను ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి అని అడగడానికి వీళ్ళు మొహమాట పడుతుంటారు. ఒకవేళ ఆ సారు లేదా మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రివైజ్ చేస్తానికి ట్రై చేసినా అన్ని సంస్థలు చేయడం కష్టమవుతుంది. సో ఎగ్జామ్స్ చూస్తేనేమో మార్చి 1వ తారీఖు నుంచి మొదలైపోతున్నాయి. ఇంత తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వడానికి వీలుగా మనం మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ అనేటువంటి ఛానల్లో ఇలా 20 డేస్లో పాస్ గ్యారెంటీ అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం. అయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించినంత వరకు మనం 8 మార్క్స్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, మ్యాథ్స్లో అయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిట్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్ తయారు చేసి మన ఛానల్లో ఉంచడం జరిగింది. సో మీరు ఆ ప్లేలిస్ట్ని కనుక ఫాలో అయినట్లయితే మంచి స్కోర్ సాధిస్తారని అనుకుంటున్నాను. అయితే ఎగ్జామ్కి మధ్యలో సుమారుగా కొన్ని ఎగ్జామ్స్కి అయితే 1.5 డే, కొన్ని ఎగ్జామ్స్కి అయితే 2.5 days గ్యాప్ వచ్చినాయి. ఆ గ్యాప్ అయినా మనం ఆ గ్యాప్లోనైనా కానీ నా వీడియోస్ ఖచ్చితంగా మీరు ఫాలో అయినట్లయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అయితే ఈ వీడియోస్ కేవలం ఈ వీడియోస్ మాత్రమే కాకుండా 10th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్లో పాస్ గ్యారెంటీ 15 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ తర్వాత ఫర్దర్గా మీరు ఇచ్చే సపోర్ట్ తోటి పాలిసెట్ కోచింగ్ కూడా మనం 25 days కోచింగ్ కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ మొత్తం కూడా CBSE ప్యాటర్న్లో కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలకు ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి. అలాగే వాటికి ప్యారల్గా ఫస్ట్ ఇయర్తో పాటుగా ఇప్పుడు మీరు అందరూ కూడా ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా, సెకండ్ ఇయర్ వీడియోస్ కూడా ప్యారల్గా చేసుకుంటూ వెళ్తాం. సో మన ఛానల్ని మరింత ముందుకు మీరు తీసుకువెళ్ళాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వీడియోస్ గురించి అడిగారు, కానీ చాలా తక్కువ టైం ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. అయితే మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా మంచిగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి. వీళ్ళని బట్టి చూసి కనీసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడానికైనా నేను ట్రై చేస్తాను సెకండ్ ఇయర్కి సంబంధించి. సో మనకి ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మీరు ఎలా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి. అయితే ఎగ్జామ్లో వే ఆఫ్ ఎగ్జామినేషన్ రాసే దాన్ని బట్టి మన మార్క్స్ స్కోరింగ్ అనేది ఉంటుంది. అయితే నేను చెప్పినట్టుగా నేను అంతా కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మాత్రమే మనకి వీడియోస్ చేయడం జరిగింది. సబ్జెక్ట్తో పాటుగా పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అనే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను చెప్పినట్టు అలా ఫాలో అయితే నా గైడ్లైన్స్ ప్రకారం రాసినట్లయితే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ గురించి చెప్పి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని, మన ఛానల్ని సపోర్ట్ చేయమని మీరు అడగాలి. అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏ వీడియోస్ అవసరమైనా కానీ, నాకు ఇంకా వేరే ఎక్స్ట్రా టాపిక్స్ మీద ఏమైనా వీడియోస్ అవసరమైనా అనుకుంటే కానీ కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి మీరు చేసేటువంటి ఈ వర్క్ ఏదైతే ఉందో
ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చదవవలసిన టైం ఇది. ఈ టైంలో మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టి ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకునే టైము. నార్మల్గా అయితే కనుక హాఫ్ అన్ అవర్ చదివినా 1 అవర్ చదివినా రాని క్వశ్చన్ ఇప్పుడు ఫోకస్ పెట్టి చదివితే లేదా ప్రాక్టీస్ చేస్తే, మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తే ఒక 10 to 15 మినిట్స్లో మీకు ఈజీగా క్వశ్చన్ మీ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. సో దానికోసం మన వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కానీ, లేకపోతే కనుక వేరే డిగ్రీ స్టూడెంట్స్ కానీ, 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు మిగతా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్ సర్కిల్లో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్తే వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే సంవత్సరం అంతా చదివినటువంటి మొత్తం కోర్స్ని ఈ ఎగ్జామ్లో మనం ఖచ్చితంగా పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వను అనుకున్నటువంటి టెన్షన్ ఫీల్ అయ్యే స్టూడెంట్, నాకు మంచి మార్క్స్ రావేమో అనే అనుమానంతో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే తక్కువ టైంలో, షార్ట్ టైంలో సో మంచి మార్క్స్ సాధించాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఈ విధంగా ఉన్నటువంటి వీడియోస్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సాంస్క్రిట్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మార్క్స్ ఎలా తెచ్చుకుంటే, ఎలా చదివితే స్కోర్ ఎక్కువ వస్తుంది అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సాంస్క్రిట్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ పార్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి గ్రామర్ని ఎక్కువగా ఫాలో అయితే కనుక మంచి స్కోర్ సాధించవచ్చు. సాంస్క్రిట్ ఇంగ్లీష్లో అబవ్ 80 మార్క్స్ తెచ్చుకోగలిగితే సో చాలా వరకు సక్సీడ్ అయినట్టే. సో మ్యాథ్స్ సాంస్క్రిట్ ఇంగ్లీష్ కలిపి 85 యావరేజ్గా తెచ్చుకోకుండా 170 మార్క్స్ వస్తాయి. సో మ్యాథ్స్ బిలో అరౌండ్ 60 తెచ్చుకున్న 120 మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీలో 45 తెచ్చుకున్న 90 మార్క్స్ వస్తాయి. సో అప్పుడు ఓవరాల్గా రిజల్ట్ బాగుంటుంది. ఎందుకంటే అక్కడ 85 కాకపోయినా 80+80 160 తెచ్చుకున్నా, ఇక్కడ మ్యాథ్స్లో 120 తెచ్చుకున్నా 280 అవుతుంది. 280ని ఇక్కడ ఒక 100 తెచ్చుకున్న 380 మార్క్స్. 380 మార్క్స్ అంటే అరౌండ్ ఇంచుమించుగా మీకు 75% మార్క్స్ వచ్చినట్టు. 75% అంటే 470 ఇక్కడ ఎగ్జామ్, 400కి 300 అవుతుంది 75% అంటే. సో 70కి 75% అంటే ఎంత అవుతుంది? సుమారుగా రఫ్గా ఒక 50 మార్క్స్ అవుతుంది. 350-360 వస్తే 75% వచ్చినట్టు. సో ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి. ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలం అనేది చూడాలి. ఈ టైంలో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే టైంలో మనకు వచ్చినటువంటి విషయాన్ని రివైజ్ చేసుకుంటూ, రాని విషయాన్ని యాడ్ చేసుకుంటూ, రాని విషయాన్ని నేర్చుకుంటూ మనం మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అనేది కూడా మరో వీడియోలో మీకు చెప్తాను. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ను కూడా మనం మన వీడియోలో అనలైజ్ చేయొచ్చు. మనం చెప్పినటువంటి టాపిక్స్లోంచి ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాము, మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాము. అంటే యాక్చువల్గా నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్లో అవే ప్రాబ్లమ్స్ ఇస్తారని నేను చెప్పట్లేదు. ఆ మోడల్ ఇచ్చినప్పుడు ఈ మోడల్ని అక్కడ అడాప్ట్ చేయడం కూడా మీకు తెలియాలి. నెంబర్స్ మార్చితే కనుక అది చేయడం కూడా మీకు ఐడియా ఉండాలి. సో దానికోసం మీరు బాగా కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకోండి. అలాగే మనకి మీరు ఇప్పుడు ఫాలో అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా సెకండ్ ఇయర్ కూడా నేను చెప్పేటువంటి వీడియోస్ డైలీ రెగ్యులర్గా చేస్తుంటాను. ఇక్కడ నుంచి ఆ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఫాలో అయితే మంచి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. యాక్చువల్గా ఫోన్స్ యూజ్ చేయొద్దని నేను చెప్తుంటాను స్టూడెంట్స్ ఎవరికైనా కానీ యూజ్ చేస్తామంటే అది మంచి విషయానికి ఉండాలి. సో ఇటువంటి నేను నా ఛానల్ అనే కాదు, ఏ ఛానల్లో అయినా కానీ మనం ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉన్నప్పుడు వెంటనే మనం యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో నేర్చుకోవడానికి మనం అవకాశం ఎక్కువగా చూపించినట్లయితే మనకి ఎక్స్ట్రా ఫీడింగ్ కాలేజీలో చెప్పిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా సబ్జెక్ట్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మన వీడియోస్ని మీరు మరింతగా ఆదరించి మన ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ప్రజెంట్ మనం 330 సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి. కానీ ఇలాగ మనం 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ చేయగలిగితే ఆ ఎనర్జీ వేరేగా ఉంటుంది. సో కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.